హాయ్, వెల్కమ్ టు అవర్ వాయిస్. నేను జర్నలిస్ట్ నవత. ఓటు బ్యాంకు రాజకీయాల కోసం కాదేది అతీతం. కాలు ఇరిగిందని వీల్ చైర్ మీద కూర్చున్నా, ఇంకో రకంగా ఇంకొకటి చేసినా, ఇప్పుడు రాబోయే ఎన్నికల్లో వీల్ చైర్లో కూర్చోవడం కుదరదు. ఎందుకంటే పీకే ట్రిక్ తెలిసిపోయింది. అందుకే మమతా బెనర్జీ మరో కొత్త డ్రామాకు తెరదీసింది. వరెవా, తెలివి యాక్షన్ మామూలుగా లేదంటున్నారు సోషల్ మీడియాలో జనం. అసలు ఎందుకంటారా, చెప్తా చూడండి. బెంగాల్లో జరిగిన వక్ఫ్ అల్లర్లు బీజేపీ కుట్రట. ఈ కుట్రలో బీఎస్ఎఫ్ పాత్ర కూడా ఉందట. తన ప్రభుత్వాన్ని బద్నాం చేసేందుకే బీజేపీ అల్లర్లను ప్రోత్సహించిందట. ఈ అల్లర్ల కోసం బంగ్లాదేశ్లను భారత్కి రప్పించి కుట్ర పన్నిందట. ఇటీవల పశ్చిమ బెంగాల్ రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన అల్లర్లపై సీఎం మమతా బెనర్జీ చేసిన వ్యాఖ్యలు ఇవి. వింటుంటే గమ్మత్తుగా ఉంది కదా. దొంగే దొంగ 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 అని అరిచినట్టుంది కదా. కళ్ళు మూసుకొని పిల్లి పాలు తాగుతూ తననెవ్వరూ చూడట్లేదని గాంభీర్యాలకు పోయినట్టుంది కదా. అవును, అట్లే అనిపిస్తుంది ఈవిడ మాటలు వింటుంటే. అల్లర్లను నియంత్రించడంలో మమతా బెనర్జీ తీవ్రంగా విఫలమయ్యారు. ముర్షిదాబాద్లో చెలరేగిన ఈ అల్లర్లలో 3 మరణించారు. తండ్రి కొడుకులను దారుణంగా 30కి పైగా కత్తిపోట్లు పొడిచి చంపారు. హైలైట్ ఏంటంటే వాళ్ళ కుటుంబాన్ని ఇక్కడ మనం గుర్తు చేసుకొని అప్రిషియేట్ చేయాలి. ఎవరైతే చనిపోయారో ఆ కుటుంబానికి మమతా బెనర్జీ ప్రభుత్వం 10 లక్షలు ప్రకటిస్తే, ఛీ నీ డబ్బులు మాకొద్దు, డబ్బులతో మా బాధను నువ్వు కొనగలుగుతావా, నీలాంటి దారుణమైన ఒక ముఖ్యమంత్రి ప్రభుత్వం నుంచి వచ్చే ఒక్క పైసా కూడా మాకొద్దని తీసుకోలేదట. ఆ పైసా వాళ్ళని నిజంగా అప్రిషియేట్ చేయాలి. ఆ కుటుంబానికి ప్రతి ఒక్కరు అండగా నిలవాలి. వాళ్ళ ఆత్మవిశ్వాసం ఎంత గొప్పది ఒకసారి చూడండి. తండ్రి కొడుకు పోయి కుటుంబానికి ఆర్థికంగా నిజంగా భారమే. అప్పటిదాకా చూసుకునే వాళ్ళు లేకపోతే 10 లక్షలు అంటే ఆ కుటుంబానికి కొంత ఆర్థికంగా నిలబడడానికి ఉపయోగపడుతుంది. కానీ నువ్వు చేసే దుర్మార్గంలో నీ దగ్గర నుంచి 10 లక్షలు తీసుకుంటే నీ భాగం పంచుకున్నట్టే. మేము ఆర్థికంగా అయినా ఇబ్బందులు పడతాం, అడుక్కొని తింటాం, నీ ప్రభుత్వం దగ్గర నుంచి ₹1 తీసుకొని అన్నారు చూసిండ్రా. వాళ్ళబ్బా నిజంగా వాళ్ళకు చేతులు ఎత్తి దండం పెట్టి అలాంటి వాళ్ళని ఆదర్శంగా తీసుకోవాలి. వాడెవడో వచ్చి కత్తిపోట్లు పొడిచి ఆ నొప్పిని ఒకసారి ఊహించండి, చంపేస్తాడు. ఈమె తీరిగ్గా వచ్చి చేయాల్సిన పనులు ఏం చేయకుండా అయ్యో ప్రాణాలు పోయినాయా, 10 లక్షలు ఇచ్చేస్తాను ఓటు బ్యాంక్ చేయడానికి ప్రయత్నం చేస్తే తీసుకొని నోరు మూస్తారనుకుంటారా అందరూ. నిజంగా ఆ కుటుంబానికి హ్యాట్స్ ఆఫ్. అయితే ఈ అల్లర్లను అడ్డుకోవడంలో రాష్ట్ర పోలీసులు పూర్తిగా విఫలమయ్యారు అని కోల్కతా హైకోర్టు కూడా ఆగ్రహం వ్యక్తం చేసింది. వెంటనే కేంద్ర బలగాలను మోహరించాలని చెప్పింది. అయితే కేంద్ర బలగాలను కూడా వద్దని, కేంద్ర బలగాలు ఎందుకు అని కూడా మమతా బెనర్జీ మాట్లాడితే హైకోర్టు మొట్టకాయ కొట్టి పెట్టి మరీ పంపించింది. ఇంత జరిగితే, ఇంత స్థాయిలో విఫలమైతే ఇప్పుడు మమతా బెనర్జీ ఆ నెపాన్ని కేంద్రంపై నెట్టేయడానికి చూస్తుంది చూడండి. వారెవ్వా, ఇంతకంటే స్క్రిప్ట్ ఎవరైనా బాగా రాయగలుగుతారా చెప్పండి. ఇందులో భాగంగా మమతా బెనర్జీ మోదీకి కీలక విజ్ఞప్తి కూడా చేశారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా దూకుడుగా వ్యవహరిస్తున్నారని, అతనికి అడ్డుకట్ట వేయాలని కోరారు. ఆయన అట్లా దూకుడుగా ఉన్నాడు కాబట్టే నీలాంటి వాళ్ళను అక్కడ నువ్వు చేస్తున్న దాన్ని ఎమ్మటే అడ్డుకోగలుగుతాడు. వర్క్ సవరణ చట్టాన్ని అమలు చేయకుండా అమిత్ షాను నియంత్రించాలని అన్నారు. ఎందుకు అమలు చేయొద్దు, నువ్వెవరు చెప్పడానికి? పార్లమెంట్లో ఒక చట్టమైన తర్వాత అసలు నువ్వేంది వర్క్ సవరణ చట్టం వద్దు వద్దు వద్దని? నువ్వు రాజ్యాంగాన్ని గౌరవించలేనప్పుడు ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా అర్హత ఏంటి? నువ్వు కనుక యూసీసీకి నా రాష్ట్రంలో అమలు చేయను, వర్క్ బోర్డు నా రాష్ట్రంలో అమలు చేయను అని మాట్లాడకుండా ఉంటే ఆడున్న జిహాదీగాళ్ళు రెచ్చిపోయేటోళ్ళు కాదు. అలా రెచ్చగొట్టిందే తమరు. ఎందుకు అమలు చేయొద్దు వర్క్ బోర్డు సవరణ చట్టం? ప్రతి సామాన్య ముస్లింకి లాభం జరగాల్సిందే, ఆడవాళ్ళకు ఆస్తిలో హక్కు రావాల్సిందే. 4 ముక్కలు చెప్పి వదిలేయడం కాదు. తనకు జీవితాంతం కనీసం ఒక బాధ్యతను తీసుకోవాల్సిందే. ఎన్ని ఆస్తులున్నా, ఎక్కడ ఖర్చు పెడుతున్నారు, ఏం జరుగుతుంది, వాటిని ఎలా ఉపయోగిస్తున్నారు అనే లెక్కలు చెప్పాల్సిందే. పేద పిల్లల కోసం స్కూల్స్, కాలేజీలు, అలాగే వ్యాపారం చేయడానికి చిన్న చిన్న లోన్స్ ఇవ్వాల్సిందే. ఆస్తులుంటే సరిపోదు. ఆ ఆస్తులను పిల్లలు అనుభవించినప్పుడే దాతలు దానం చేసిన దానికి ఒక విలువ ఉంటుంది, లేకపోతే విలువ ఉండదు. ఇంత జరుగుతున్నా కూడా నువ్వు తప్పు చేసిన దాన్ని వదిలిపెట్టి అమిత్ షాను దాన్ని అమలు చేయకుండా చూడమండి అని మాట్లాడుతున్నావు అంటే నీ కుటిల బుద్ధి ఏంటి, నీ ఓటు బ్యాంకు బుద్ధి ఏంటి అనేది జనాలకు అర్థమైపోతుంది. తన రాష్ట్రంలో జరిగిన అల్లర్లలో బంగ్లాదేశీయులు పాల్గొన్నారని ఇంటెలిజెన్స్ రిపోర్టు చూశానన్నారు. అబ్బా, ఈమెకు దళంలో తెలియదు బంగ్లాదేశీయులు ఉన్నారని. షేక్ షాజహాన్ లాంటోడు ఈడీ అధికారులు ఏం చేసిండు, అక్కడ ఉన్న ఆడవాళ్ళని ఏం చేసిండు, ఇవన్నీ ఈమెకేం తెలియదు పాపం. కళ్ళు మూసుకొని ఇంతకాలం రాముల వారి ర్యాలీ జరుగుతున్నప్పుడు, పెట్రోల్ బాంబుల దాడులు చేసినప్పుడు, పెట్రోల్ ప్యాకెట్లను తీసుకొని ఇల్లు తగలబెట్టినప్పుడు ఇవకేం తెలియదు పాపం. కళ్ళు మూసుకొని ఉంది. కళ్ళు బాయ ఇప్పుడే వచ్చినాయి. అదే నిజమైతే అది కేంద్ర హోంమంత్రిదే తప్పు అని ప్రకటించారు. బంగ్లాదేశీయులు భారత్కి రాకుండా నియంత్రించాల్సిన పని కేంద్ర హోంశాఖదే అని చెప్పారు.
బోర్డర్ రక్షణ దళం బీఎస్ఎఫ్ విఫలమైతేనే బంగ్లాదేశ్లు భారత్లోకి చొరబడతారన్నారు. అలాంటప్పుడు ఈ అల్లర్లకు కారణం బీజేపీ బీఎస్ఎఫ్లే అయి ఉంటాయని విమర్శించారు. కేంద్రం తన తప్పులను కప్పిపుచ్చుకునేందుకే ఇటువంటి చర్యలకు పాల్పడుతుందని ఆరోపించారు. చెప్పినగా దొంగే దొంగ అని అరిస్తే నీలాంటి ఓటు బ్యాంకు రాజకీయ నాయకులు దొంగ సాటును తీసుకొస్తుంటే ఎంతగానోమని కాపలా గాయాలి. ఈ దేశం నాది అనుకుంటే ఓకే, కానీ ఈ దేశం నాది అని కొందరు అనుకొని కాదు కాదు ఆ సీటు కోసం నేనేమైనా చేస్తా అనే వాళ్ళు ఎక్కువ మంది ఉంటే ఎలా? ముర్షిదాబాద్తో పాటు పశ్చిమ బెంగాల్లో రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన అల్లర్లలో పెద్ద ఎత్తున బంగ్లాదేశీలు పాల్గొన్నట్లు ఇంటెలిజెన్స్ రిపోర్ట్ వచ్చింది. ఈ అల్లర్లలో బంగ్లాదేశ్కి చెందిన అన్సూరుల్ బంగ్లా టీంతో పాటు జమాతుల్ ముజాహిద్దీన్ బంగ్లాదేశ్ సంస్థలకు చెందిన కొంతమంది వ్యక్తులు పాలు పంచుకున్నారని తెలిపింది. వీరు భారత్లోకి రావడానికి ఓ రాజకీయ పార్టీ సహకరించిందని తెలిపింది. వీరంతా భారత్లోకి ప్రవేశించి అల్లర్లలో పాల్గొన్నారని తెలిపింది. అయితే వీరందరికీ సహకరించిన రాజకీయ పార్టీ టీఎంసీనే అనే అనుమానాల నేపథ్యంలో ఆ తప్పును తనపై వేసుకోకుండా బీజేపీపై నెట్టివేసేందుకు ప్రయత్నిస్తున్నారు మమతా బెనర్జీ. నిజానికి సరిహద్దు భద్రతను పర్యవేక్షించాల్సిన కేంద్ర హోంమంత్రి శాఖనే, అందులో ఎలాంటి సందేహం లేదు. అయితే మమతా బెనర్జీ ఆ పని చేస్తున్నారా అంటే ముమ్మాటికి కాదని చెప్పొచ్చు. ఇప్పటికీ బంగ్లాదేశ్ నుంచి భారత్కి అక్రమ వలసదారులు వస్తూనే ఉన్నారు. వారంతా ఎక్కువగా పశ్చిమ బెంగాల్లోనే సెటిల్ అవుతున్నారు. వారికి అధికార టీఎంసీ సహకరిస్తుందనే ఆరోపణలు ఉన్నాయి. అక్రమంగా దేశంలోకి చొరబడిన వారికి ఆధార్ కార్డులు, ఓటర్ కార్డులు కల్పించడం, తద్వారా వారిని తమ ఓటు బ్యాంకుగా మార్చుకోవాలని టీఎంసీ పార్టీ ప్రయత్నిస్తోంది. దీనికి సంబంధించి అనేక విషయాల్ని మనం చూసాం. అందుకు షేక్ షాజహాన్ వంటి టీఎంసీ పార్టీ నాయకులు సహకరించిన విషయం గతంలో చాలా సార్లు వెలుగులో కూడా వచ్చింది. అక్రమ వలసదారులు భారత్లో సెటిల్ అవ్వడానికి మనిషికి ఓ రేటును నిర్ధారించి వారిని సరిహద్దులు దాటించే ప్రయత్నం కూడా చేస్తున్నారు. అందుకు అధికార టీఎంసీ పార్టీ అండగా నిలుస్తోంది. వీరంతా తమ పార్టీకి ఓటు బ్యాంకుగా మారతారు కాబట్టి మమతా బెనర్జీ కూడా చూసి చూడనట్లు వ్యవహరిస్తున్నారు. ఇలా అక్రమ చొరబాట్లు కేవలం ఇప్పుడే కాదు, పశ్చిమ బెంగాల్లో దశాబ్దాలుగా ఏలిన కమ్యూనిస్టుల హయాంలోనూ జరిగింది. అక్రమ వలసదారులను తమ రాష్ట్రంలోకి రప్పించి వారిని ఓటు బ్యాంకుగా మార్చుకునేవారు. దీన్ని 2003లో మమతా బెనర్జీ పార్లమెంట్లో ప్లకార్డులో పట్టుకొని మరీ వ్యతిరేకించారు. అక్రమ చొరబాట్లను కమ్యూనిస్టు పార్టీలు తమ ఓటు బ్యాంకుగా మార్చుకుంటున్నాయని, వారందరినీ తరిమివేయాలని కేంద్రాన్ని కోరారు. కానీ ఇప్పుడు అధికార పార్టీ టీఎంసీనే కావడంతో పాటు చొరబాటుదారులంతా తమకే ఓటు వేయడంతో మమతా బెనర్జీ సైలెంట్ అయిపోయారు. ఇక పశ్చిమ బెంగాల్కి బంగ్లాదేశ్కి మధ్య పటిష్టమైన సరిహద్దు కంచె లేదు. భారత్ పాక్ల మధ్య దశాబ్దాలుగా వైరి ఉండడంతో రెండు దేశాల మధ్య పటిష్టమైన భద్రతా వ్యవస్థ ఉంది. కానీ బంగ్లాదేశ్తో భారత్కు చిరకాల శత్రుత్వము లేదు. అందుకే ఆ దేశంతో పోరస్ బార్డర్ ఉంది. దీనివల్ల సరిహద్దులో నివసించేవారు సరిహద్దుకి 16 కిలోమీటర్ల మేర భారత్లోకి వచ్చేందుకు వీలుంటుంది. ఇటు భారతీయులు బంగ్లాదేశ్లోకి వెళ్లేందుకు వీలు కలిగి ఉంటుంది. దీన్ని ఆసరాగా చేసుకుని టీఎంసీ పార్టీ నాయకులు హ్యూమన్ ట్రాఫికింగ్ కు పాల్పడుతున్నారని ఆరోపణలు ఉన్నాయి. ఈ విషయంలో ఇప్పటికీ షేక్ షాజహాన్ మాత్రమే అరెస్ట్ అయినా ఇంకా చాలా మంది అధికార పార్టీ జెండాతో దర్జాగా తిరుగుతున్నారని తెలుస్తోంది. టీఎంసీ పార్టీ సహకారంతో భారత్లోకి చొరబడిన అక్రమ వలసదారులు తమ దేశంలో అనేక అసంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్నారు. ముఖ్యంగా దోపిడీలు, దౌర్జన్యాలు, సుపారీ హత్యలకు పాల్పడుతున్నారు. దీనికి తోడు వీరు ఓ ప్రాంతానికి వచ్చి సెటిల్ అవుతుండడంతో భారీగా డెమోగ్రఫిక్ చేంజ్ కూడా ఏర్పడుతుంది. వీరు సెటిల్ అయ్యే ప్రాంతాల్లో ఇతరులు వ్యాపారం చేసుకునేందుకు వీలు కలగడం లేదు. వారిని బెదిరింపులకు గురి చేయడమో, వారి వ్యాపారాలను సాగనీయకుండా చేయడమో జరుగుతుంది. తద్వారా స్థానికంగా నివసించే హిందువులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. దీంతో పాటు టీఎంసీ పార్టీ నేతృత్వంలో జరిగే అల్లర్లన్నిటిలోనూ ఈ అక్రమ వలసదారులు చురుగ్గా పాల్గొంటున్నారు. 2021లో రాష్ట్రంలో మమతా బెనర్జీ గెలుపొందాక పోస్ట్ పోల్ వయోలెన్స్ జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన ఈ హింసలో అనేక మంది ప్రాణాలు కోల్పోయారు. ఆర్ఎస్ఎస్, బీజేపీ నాయకులే టార్గెట్ గా ఈ వైలెన్స్ జరిగింది. ఇందులో పెద్ద ఎత్తున బంగ్లాదేశీయులు పాల్గొన్నట్లు వార్తలు వచ్చాయి. ఈ అల్లర్లలో హిందువులను స్థానిక ప్రాంతాల నుంచి తరిమి కొట్టేందుకు బంగ్లాదేశీయులు ప్రయత్నించారన్న ఆరోపణలు ఉన్నాయి. అందుకే పెద్ద ఎత్తున హిందువులు రాష్ట్రాన్ని వదిలి అస్సాంకి వలస వెళ్ళిపోయారు. తాజాగా జరిగిన వక్ఫ్ అల్లర్లలోనూ అదే జరిగింది. ముర్షిదాబాద్లోని దులియాన్ ప్రాంతం నుంచి దాదాపు 400 హిందూ కుటుంబాలు వలస వెళ్ళిపోయారంటే పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. తన రాష్ట్రంలో ఇంత జరుగుతున్నా మమతా బెనర్జీ పట్టించుకోకుండా ఉన్నారంటే, ఈ నెపాన్ని బీజేపీ బీఎస్ఎఫ్ పై నెట్టివేసి కాలం గడుపుతున్నారు అంటే, కేవలం తన ఓటు బ్యాంకు కోసం ఇంత జరుగుతున్నా చూస్తూ చూడనట్టు ఉండిపోతున్నారంటే, ఫలితంగా రాష్ట్రం తగలపడిపోతున్నా పట్టించుకోవట్లేదంటే ఆమెను ఏమనాలి? ఇంత చేసి కేంద్రం మీద నెపమేసి తనేమి చేయని శుద్ధపూసలా మాట్లాడుతున్న ఈ వైనాన్ని ఎలా అర్థం చేసుకోవాలి? అసలు ఇప్పటికైనా మమతా బెనర్జీ ఈ విషయంపై మేల్కుంటారా లేదా తెలియాలంటే వేచి చూడాల్సిందే. ఆ దేవుడే దీనికి సమాధానం చెప్పాలి. అవునంటారా కాదంటారా? కామెంట్ సెక్షన్లో పెట్టేయండి. మోర్ వీడియోస్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే చాలా మంది వీడియోస్ చూస్తున్నారు, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. అండ్ మన కంటెంట్కి సంబంధించి వీలైనన్ని గ్రూప్లలో షేర్ చేయండి. అలాగే ఖచ్చితంగా లైక్ చేయండి. మీ లైక్స్ మాత్రమే ఒక వీడియో వైరల్గా మారడానికి కారణమవుతుంది. మీరు షేర్ చేయడం ద్వారా మన ఛానల్ అనేది చాలా మందిలోకి వెళ్తుంది. మీ అందరికీ తెలుసు, రైట్ వింగ్కి సంబంధించి, సమాజంలో ఉన్న వాటికి సంబంధించి నిష్పక్షపాతంగా చెప్పేటప్పుడు
సమాజం నుంచే కాదు అన్ని విధాలా కూడా రిస్ట్రిక్షన్స్ ఉంటాయి. వాటన్నిటిని అధిగమించి మన ఛానల్ ఒక పొజిషన్కి వెళ్ళాలంటే ఈ ఛానల్ అభిమానిస్తున్న మీ చేతుల్లోనే ఉంటుంది. ఆ విషయాన్ని మళ్ళీ నేను గుర్తు చేయాల్సిన అవసరం లేదు, కానీ మళ్ళీ ఎందుకో చెప్పాలనిపించి చెప్పాను. ఆర్థికంగా కూడా ఆర్ వాయిస్కి చేయుతనివ్వండి. ఇవ్వాలి అనుకునేవారు సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంటుంది. 1 to 5 లెవెల్స్ ఉంటాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. అలాగే స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ కూడా ఉంటాయి. మీకు తోచిన సహాయం చేయండి. అలాగే వ్యాపార ప్రకటనల కోసం 8328500576 నెంబర్ని సంప్రదించండి. ప్రజా సమస్య ఏదైనా మీ గొంతుకను మా గొంతుకగా వినిపిస్తాం. 8328500576 నెంబర్కి వాట్సాప్ ద్వారా తెలియజేయండి. జై హింద్, జై భారత్.